వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్గా శ్రీశైలం వ్లాగ్స్ అప్లోడ్ చేశాము. ఈ వ్లాగ్ వచ్చి ఉమామహేశ్వరం టెంపుల్ గురించి. మనం శ్రీశైలం వెళ్ళొచ్చేప్పుడు ఉమామహేశ్వరం టెంపుల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చి అచ్చంపేట వెళ్ళే దారిలో రంగాపూర్ గ్రామం వస్తుంది. ఆ రంగాపూర్ గ్రామం నుంచి క్రాస్ తీసుకొని 4 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే. ఈ టెంపుల్కి మనం హైక్ చేస్తూ వెళ్ళొచ్చు, అంటే మెట్ల దారి ఉంది, హైక్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం టెంపుల్ వరకు ఘాట్ రోడ్ ఉంది, ఆ టెంపుల్ ఘాట్ రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ వెహికల్ ఉంటే 2 వీలర్స్ వెళ్తాయి, 4 వీలర్స్ కూడా వెళ్తాయి. ఈ టెంపుల్ వెళ్ళే దారిలో మనకి ఘాట్ రోడ్ నుండి సీనరీస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. మనం ఈ విజిట్ చేసేటప్పుడు ఈ సీనరీస్ కానీ ఈ మలుపులు కానీ మనకి ఒక మంచి జ్ఞాపకంగా నిలిచిపోతాయి. ఈ సీనరీస్ కానీ ఈ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఒక ఆహ్లాదభరితంగా ఉంటుంది. మీరు ఈ సీనరీ చూడవచ్చు. ఈ సీనరీ ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి చూస్తే కనబడే సీనరీ ఇది. ఈ టెంపుల్లో నిత్యాన్నదాన సత్రం ఉంది. మళ్ళీ అది లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. రైట్ సైడ్లో ఉన్న ఏంటంటే రూమ్స్ ఉన్నాయి. మనకి స్టే చేయడానికి కూడా ఇక్కడ రూమ్స్ ఇస్తున్నారు. ఇక్కడ కోతులు చాలా బాగున్నాయి, సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీనరీ. ఇది టెంపుల్ వ్యూ, పిక్చర్స్ పెట్టాను మీకోసము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఇది టెంపుల్. ఈ టెంపుల్లో ఎంట్రీ లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నది. ఈ టెంపుల్ ఏంటంటే 2వ దశాబ్దం నాటిది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో వెలసిన లింగం ఇది. దాని తర్వాత ఏంటంటే 2వ శతాబ్దంలో ఈ టెంపుల్ నిర్మించారు. చంద్రగుప్త మౌర్య కాలం నాటిదని చెప్తున్నారు. లింగం వచ్చి సహజ సిద్ధమైన గుహలో ఉంటుంది. దీనికి 2 వైపులు ఉంటాయి. ఒకవైపేమో శ్వేతవర్ణంలో ఉంటుంది, మరోవైపేమో ఎరుపు వర్ణం లేదా అరుణ వర్ణంలో ఉంటుంది. ఇక్కడ మనకి వర్షాకాలంలో ఏంటంటే ఈ పైన నుంచి ఫాల్స్ బాగా పడుతూ ఉంటాయి. ఒక వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనబడుతుంది మనకి. ఇక్కడ పాపనాశనం కూడా ఉంది. ఈ పాపనాశనంలో స్నానం చేస్తే మన అన్ని పాపాలు అవి ఏమైనా ఉంటే, ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ పోతాయని అంటున్నారు. సో ఇక్కడ పాప వినాశనంలో స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి. అక్కడ నుంచి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వాటర్ చాలా తక్కువ పడుతున్నాయి, చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి. చూడొచ్చు, చూడండి. సో కొంచెం వాటర్ ఎక్కువ, వర్షాకాలం ఆ టైంలో అయితే మనకి వాటర్ ఎక్కువ వస్తాయి పైన నుంచి. చూడండి అక్కడ భస్మధార అని రాసి ఉంది. ఇది వచ్చి ఏదో శిలాఫలకం లాగా ఏదో ఒకటి ఉంది ఆడ. చూడండి మేము తిరుగు ప్రయాణం చేస్తున్నాము. సో ఇది హైదరాబాద్ నుంచి అప్రాక్స్ మనకి 100 నుంచి 110 కిలోమీటర్స్